అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అమెరికాలో మంచి యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది. కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ని కెరీర్గా ఎంచుకోవాలని ఉన్నా ఎంచుకుంటే సక్సెస్ అవుతానో లేదో తెలియదు. అందుకే ఎంఎస్ చేయాలని డిసైడ్ అయ్యాను. సంధ్య నా క్లాస్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. తనని చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. బెస్ట్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ప్రపోజ్ చేయాలంటే ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా రిస్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు లాస్ట్ డే. ఇట్స్ మై లాస్ట్ ఛాన్స్. హాయ్ సంధ్య. సంధ్య. వాట్స్ దిస్? Sandhya, Huh? just a minute. 1 second. Hi Rahul. Hi. Sandhya, this is for you. Oh Rahul, thanks, but no. You see, we good friends. This is crazy. ఎంత లాస్ట్ డే అయినంత మాత్రాన ప్రతి వాడికి ధైర్యం వచ్చేస్తుందారా? ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన ప్రపోజ్ చేసేస్తారా? ఏ చూస్తున్నాను కదా, ఏంటది? ఏమీ లేదు, నా అడ్మిషన్ లెటర్ తర్వాత చూపిస్తాను. ఏది ఇటీ? నిజంగా ఏమీ లేదు. Sandhya, హాయ్. come, we're clicking pictures. Hey, come. కమింగ్. చెప్పలేకపోయాను. నేను ఎప్పటికీ చెప్పలేనేమో. చాలా కాలేజ్ లవ్ స్టోరీస్ లాగా నాది కూడా ఎప్పటికీ చెప్పలేని వన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. Super beautiful. Hey, Salma, ఇట్రా ఒకసారి. ఏయ్ రాజు, ఎక్కడికి రా? ఏంటండి ఇది? ఆహా, ఏంటిది? అరే మీరు మేకప్ వేసుకోవటం ఏంటండి? ఛా, ఇట్లాంటి అమ్మాయి మేకప్ వేస్తుందన్న ఒక అర్థం ఉంది. మీరు మేకప్ వేసుకోవటం నాకు నచ్చలేదండి. ఐఎమ్ వెరీ మచ్ హర్టెడ్. సారీ, మీ పేరు అడగడం మర్చిపోయా. ఐశ్వర్య. హాయ్, ఐఎమ్ అభిషేక్. ఎంతమంది వెనకాల పడతావురా? ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావలే. పద. I welcome everyone to the graduation ceremony. Congratulations, everyone. వావ్. So, C.V. Raman Memorial is awarded annually to the senior majoring in science who ranks highest in scholarship, and it is awarded to Student of the Year, Surya Narayan Reddy. Guys, give a round of applause to Surya. ఈ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటున్న 7 లక్షల మందిలో నేను ఒకడిని. పాస్ అయింది ఇంజనీరింగే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పాస్ అయిన ప్రతి వాడికి ఎవరెస్ట్ ఎక్కిన దానికంటే కూడా ఇది పెద్ద అచీవ్మెంట్ అనే ఫీలింగ్. ఏదో సాధించామనే ఫీలింగ్ ఉన్నా మళ్ళీ ఎక్కడో చిన్న తెలియని భయం, కన్ఫ్యూజన్, డైలమా. కానీ ఏదైనా సాధించగలమనే నమ్మకం మాలో ఉంది. ఇన్నాళ్ళు మాట్లాడుకోవడానికి టైం సరిపోక బాధపడ్డమేమో. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా మాటలు దొరక్క ఇబ్బంది పడ్డాం. మా అందరి బాధ ఒకటే, అది చెప్పడానికి మాటలు సరిపోవు. బహుశా మాటలు లేకుండా మేము మాట్లాడుకోవడం ఇదే మొదటిసారేమో. కాలేజ్ ఉన్నప్పుడు క్లాసులకు రాకుండా బంక్ కొట్టి బయట తిరిగేవారు. ఇప్పుడేంటి కాలేజ్ అయిపోయినా సరే ఇక్కడే తిరుగుతున్నారు? ఏంటి, ఏమైంది? అంతా కొత్తగా ఉన్నట్టుంది సార్. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో
ఏం అర్థం కావటం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు మార్నింగ్ లేవడం, క్లాసెస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్, ల్యాబ్స్ ఇవేవి నచ్చేవి కాదు సార్. ఆఖరి క్యాంటీన్లో టీ కూడా. కానీ కాలేజ్ అయిపోయి ఒక్కరోజు కూడా కాలేదు. వీటన్నిటిని ఎంత మిస్ అవుతున్నామో ఇప్పుడు అర్థమవుతుంది సార్. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు 4 years చాలా లాంగ్ టైం అని ఫీల్ అయ్యాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక 4 years చాలా ఫాస్ట్గా అయిపోయాయి సార్. ఫ్రెండ్స్ని కాలేజ్ని వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఇంజనీరింగ్ ఇంకొక 2 years ఉంటే బాగుండు అనిపిస్తుంది సార్. ఈ మాట ముందే చెప్పుంటే నిన్ను 2 years డీటైన్ చేసి ఉండేవాడిని కదా సల్మా. ఎంత ఫేస్బుక్ ఫోన్లు ఉన్నా కానీ ఇలా మేమందరం కలిసి ఫీలింగ్స్ ఫేస్ టు ఫేస్ షేర్ చేసుకునే అవకాశం మళ్ళీ రాదేమో సార్. మేము చాలా మిస్ అవుతాం సార్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ లైఫ్లో ఒక్కసారిగా వచ్చిన చేంజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది అంతే. మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తున్నారు. మీలాగే మేమందరం చాలా క్లోజ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకున్నాం. చివరికి అందరినీ వదిలి వెళ్ళేటప్పుడు మీలాగే మేము కూడా చాలా బాధపడ్డాం. ఇంకొన్ని రోజులు కలిసుంటే బాగుండు అనిపించింది. యూనో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక అందరిళ్ళకి అందరం వెళ్ళాం. ఆ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాం. ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్, మా 4 years కాలేజ్లో ఎంజాయ్ చేసిన దానికంటే ఎక్కువగా. అన్నిటికంటే ముఖ్యంగా ఆ 4 weeks వాళ్ళ ఊరు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళు పెరిగిన వాతావరణం అన్నీ చూశాక ఆ 4 yearsలో కన్నా ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ మేం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామంటే ఆ 4 వారాలే కారణం. సూపర్ ఐడియా సార్. ఈ 4 yearsలో ఫస్ట్ టైం మా పనికొచ్చి ఒక ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని ఇయర్స్లో నేను చెప్పేది నువ్వు వినటం కూడా ఇదే ఫస్ట్ టైం. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. ఆల్ ది బెస్ట్ గాయ్స్. షఫీ అంకుల్ వాళ్ళ బేట దాదాజీ నీకు చూపించమన్నారు. కాలేజ్ పూర్తయి ఒక్కరోజు కూడా కాలేదు మా. అప్పుడే పెళ్ళా. మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరింటికొకరు వెళ్దాం అనుకుంటున్నామమ్మా. దాదాజీని నువ్వే కన్విన్స్ చేయాలమ్మా, ప్లీజ్ అమ్మా. చూడు సల్మా, ఇలా నిన్ను 4 ఏళ్లు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచి చదివించినందుకే దాదాజీ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడూ కాదనలేదు మా. ఈ ఒక్క 5 weeks మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండటానికి ఇదే ఆఖరి ఛాన్స్, ప్లీజ్ మా. లేదు సల్మా, మీ దాదాజీకి నేను సమాధానం చెప్పలేను. లగేజ్ సర్దుకో, ఈ రాత్రికే బయలుదేరాలి. రేయ్, టైం అవుతుంది. సల్మా కాల్ చేయి. ఎంతసేపు రా? అసలు ఎందుకు లేట్ అయింది? సల్మా కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదురా. వాట్? రాత్రి సల్మాతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి ఎలా అయినా ట్రిప్కి వస్తానని చెప్పిందిరా. తను ట్రిప్కి రాకపోవచ్చేమో. సల్మా లేకుండా ట్రిప్పా? సల్మా లేకపోతే నేను కూడా రాను. I think we should cancel the trip. మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మా. అట్లీస్ట్ బాయ్ చెప్పి వెళ్దామమ్మా, ప్లీజ్ మా. బాబు, లెఫ్ట్కి పోనీ. రేయ్, సల్మా రా. సల్మా.
నేను రావట్లేదురా. వాట్ ఇంట్లో పంపించనన్నారు. Are you దాదాజీ serious? అర్జెంట్గా ఏమైంది? వచ్చేయమన్నారు. ఎనీవేస్ యూ గైస్ క్యారీ Wait. ఆన్ రా. Let me talk to her mom. అది వెళ్ళొద్దు, వెయిట్. హ్యావ్ టు గో. బాయ్ రా. మా జర్నీ స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోయింది. ఈ గుడ్ బై కాలేజ్లోనే చెప్పేసి ఉంటే ఇంత బాధపడేవాళ్ళం కాదు. డ్రైవర్ ఆపు. నువ్వు వెళ్ళు సల్మా. దాదాజీని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను, సరేనా? థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ. సూర్య, వావ్ ఓకే, ద ప్లాన్ ఇస్ రెడీ. ద బెస్ట్ అండ్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. మనం అందరం ఇక్కడ నుంచి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత రాజు, నెక్స్ట్ ఆది అండ్ వాట్? నీ దగ్గర ఇంతకన్నా బెటర్ ప్లాన్ ఉందా? ఆఫ్ కోర్స్. బావ, నాకు చిన్న డౌట్. మనం ఏమైనా యుద్ధానికి వెళ్తున్నావా? మరేంటి బా ఇది షార్ట్ కట్ బెస్ట్ రూట్ అనుకుంటూ? అరే ఎంత లాంగ్ అయితే అంత హ్యాపీగా ఉండొచ్చు కదరా. పాయింటే. ఇప్పటి వరకు ఫాలో అయిన రూల్స్, రెగ్యులేషన్స్, లాజిక్స్ ఇవన్నీ చాలరా. లెట్స్ ఫ్రీకింగ్ బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ హావ్ అ బెటర్ ప్లాన్. ఓకే, కమ్ హియర్. సల్మా వరంగల్, రాజు మా ఊరు, ఆది అరకు, సూర్య కడప, సంధ్య నెల్లూరు. ఓకే ఓకే. సంధ్య, ఫస్ట్ ఎవరు ఊరు వెళ్తున్నావు ముందే తెలిసిపోయింది అనుకో, అందులో కిక్కే ఉంటది. సో ఈ చిట్స్ లో ఒక్కొక్కరు ఊరు పేరు రాశాను. ఫస్ట్ ఎవరి పేరు వస్తే వాళ్ళు ఊరే వెళ్తున్నాం. హౌస్ ద ప్లాన్? Super idea రా. ఐడియా. గుడ్ గుడ్ రైట్, లెట్స్ డూ ఇట్. రే సూర్య తీరా. Come on Sandhya, let's go for it. హలో, ఓపెన్ చేయి. ఫస్ట్ ఎవరింటికి? గోదావరి, రాజు. మై ప్లేస్.